బాబాయ్ బయటేమో ఫుల్ రెయిను. నాకేమో వేడివేడిగా ఏమో తినాలనిపిస్తుంది. ఇంకా అన్న, వదిన కలిసి ఆనియన్ పకోడా చేస్తా అన్నారు. సరే మనం వద్దంటామా? ఇంక ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసి దాంట్లో కొంచెం మిర్చి కూడా కట్ చేసేసి వేసేసి దాంట్లో 2 రెబ్బలు కరివేపాకు అయితే వేస్తారు బాబాయ్. తర్వాత ధనియాలు కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో వేస్తారు బాబాయ్. తర్వాత అందులో 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దాన్ని బాగా అయితే కలిపేసుకోవాలి బాబాయ్. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకోవాలి బాబాయ్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి బాబాయ్. తర్వాత ఒక 2 కప్పులు శనగపిండి వేసుకొని బాగా కలిపేసుకోండి బాబాయ్. కలుపుకున్నాక నూనె స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడయ్యాక దాంట్లో అయితే బాగా వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి బాబాయ్. అంతా అయిపోయాక లాస్ట్లో కరివేపాకు కూడా అట్లా ఫ్రై చేసుకొని దాని మీద అయితే గార్నిష్ చేసేయండి. ఇంకా మన వేడి ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోద్ది బాబాయ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది బాబాయ్. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాము. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది బాబాయ్. ఈ వెదర్కి ఆ వేడి పకోడా తింటుంటే అసలు అదిరిపోయింది బాబాయ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సరే మరి పోయి వస్తా.